ఆవేశంలో 2 మాటలు నన్ను తిట్టగలవేమో కాని పార్వతీ దేవాలని ఒకటి చేయలేవు. ఇంట్లో వాళ్ళిద్దరినీ దూరంగా పెట్టేశాను. వారసుడి గురించి కలలు మాత్రమే కనాలి కాని 9 నెలల గురించి ఆలోచించే అవకాశం లేకుండా చేశాను. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఘట్టమనేని ఇంటి వారసుడైతే వచ్చి తీరతాడు. నేనిక్కడున్నా సరే నా ఆశీర్వాదం వాళ్ళకి ఎప్పుడూ అందుతూ ఉంటుంది. భలేదానివే, మనసులో కోరుకోగలవేమో కాని మనుషుల్నైతే ఒకటి చేయలేవు కదా. పాపం, నాకర్థమయ్యేలా చెప్పాలని సిద్ధాంతి గారు నీ భర్త చాలా చెప్పి చూశారు. నేను కేర్లెస్ గా చూశాను, అంతే. ఇట్స్ ఆల్ రైట్. చెక్ మీద సైన్ చేయి. నేను లాభపడతాను. నాలా రూపురేఖలు మార్చుకున్నావు కదా, సంతకం కూడా చేయి చాముండేశ్వరి. ఒకప్పుడు నీ సంతకం ఫోర్జరీ చేసినందుకే దొరికిపోయాను. ఈసారి అలాంటి పొరపాటు జరగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను. సైన్ చెయ్యి. నేను సంతకం పెడతాను అని ఎలా అనుకున్నావు? నీ ప్రాణాలు నిలుపుకోవాలంటే తప్పదు అఖిలాండేశ్వరి. నేను నీకిచ్చే ఇంజెక్షన్స్ తో మాత్రమే నీ ప్రాణం నిలబడుతుంది. తలకైన గాయం మానిపోయింది అనుకోవద్దు. రక్తం గడ్డ కడుతుంది. ఇంజెక్షన్ ఇవ్వడం ఆపితే నీ డెడ్ బాడీ ఐసు గడ్డలో ఉంటుంది. టేక్ యువర్ ఓన్ టైం. మేడం, అఖిలాండేశ్వరికి ఏం కావాలో దగ్గరుండి చూసుకో. ప్రత్యేకించి ఏదైనా కోరితే ముందే చెప్పాలి, నేను తీసుకొస్తాను. నువ్వు కట్టుకున్న చీర కూడా మీ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిందే. నీ వాళ్లు తప్ప అన్నీ నీ దగ్గరకొస్తాయి. ఇక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తే చుట్టూ నీళ్లు తప్ప ఏమీ కనిపించదు. ప్రయత్నిస్తే సగంలోనే చచ్చిపోతావు. నీ వాళ్లకి నువ్వు దూరంగా ఉన్నావు కానీ దూరం కాలేదు. నేను వచ్చేలోపు ఈ చెక్ బుక్ మీద సిగ్నేచర్స్ ఉండాలి. పగ, ప్రతీకారాలని నా రూపంలో వచ్చిన దానివి. డబ్బు, అధికారం ఎందుకు? చెప్పాను కదా, నీ సామ్రాజ్యాన్ని కూల్చేస్తాను అని. నీ పతనం నీ సంతకంతోనే మొదలవ్వాలి. ఘట్టమనేని అఖిలాండేశ్వరి, సిగ్నేచర్ ఆఫ్ కింగ్డమ్. సీ యూ లేటర్.
రేయ్ భగవంతుడు, ఇక్కడి నుండి నేను క్షేమంగా బయటపడేలా చేయి. ఈ రాక్షసి బారి నుండి నన్ను కాపాడు. ఏంటక్కా, తలుపు తీయమని అరవకుండా నవ్వుతున్నానేంటా అని కంగారు పడుతున్నావా? నువ్వు భయపడే విషయం చెప్తాను విను. బయటికి రమ్మన్నా ఇక రావు, వచ్చి నాకు సాయం చెయ్యమన్నా నువ్వు చెయ్యవు. అలాంటప్పుడు నిన్ను ఊరికే ఎలా వదిలేస్తాను చెప్పు. ఆగర్భ శత్రువైన అఖిలాండేశ్వరి కుటుంబాన్ని నాశనం చెయ్యకుండా నువ్వు తల్లివై బిడ్డను అందించాలనుకుంటే నేను జాలిపడి పగ ప్రతీకారాల్ని వదిలేస్తాననుకుంటున్నావా? అందుకే నిన్ను, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని కాల్చి బూడిద చెయ్యాలని పెట్రోల్ తీసుకొచ్చానే. నీలంబరి, ఏం చేస్తున్నావు? ఏంటి పిచ్చి పని? నీలంబరి, నీకు దండం పెడతాను నీలంబరి. మంచి పనక్క. నాగపడగల వంశ ప్రతీకారెచ్చకు బాణమై దూసుకుపోతానని 23 ఎన్ని ఊసులు చెప్పావు. పథకం నాది, అమలు నీది అన్నావు. నాలో బడబాగ్నిని రగిల్చి నా జీవితాన్ని కొయ్యబారేలా చేసిన నువ్వు ఈ రోజు అఖిలాండేశ్వరి కుటుంబానికి తొత్తులా మారితే పోనీలే పాపమని ఊరుకుంటాననుకున్నావా అక్కా? నీలంబరి, నా మాట విను నీలంబరి. కనీసం ఈ బిడ్డకి జన్మనిచ్చే వరకైనా నన్ను ప్రాణాలతో ఉంచు నీలంబరి. ఆ తర్వాత నీ ఇష్టం. నా ప్రాణాలకు ఆయుష్ని పెంచుతావనుకుంటే నీ కడుపులో పెరిగే ప్రాణం గురించి ఆలోచిస్తున్నావా? నాలో రక్తం ఇంకిపోతుంటే ఇంకెవరి రక్తం గురించి ఆలోచిస్తున్నావేంటే? నువ్వు నీ కడుపులోని బిడ్డ ఇద్దరు మంటల్లో కలిసిపోండి. మేడం, అగ్గిపెట్టె తీసుకుని గీసిపారేయండి. రేయ్, మా అక్కని ఎలా చంపుతాననుకుంటున్నావురా? అది చస్తే నేనెక్కువ రోజులు బతకను. నేను బతకాలంటే అది బ్రతికే ఉండాలి. మరెందుకు మేడం పెట్రోల్ పోశారు? భయం భయం మొదలవ్వాలి దానికి. అక్క,
ఇక్కడ క్యాండిల్ వెలిగిస్తాను. అది కరిగే లోపు నీ మనసు కరగాలి. లేదంటే నువ్వు నీ బిడ్డ కాలిపోతారో. అయ్యో భగవంతుడా, మా ఈ ఐశ్వర్యుల బిడ్డను బతికించుకోలేనా? ఈ రాక్షసి ఆయుసు పెరగకూడదంటే నా ప్రాణాల్ని పనంగా పెట్టాలి, కానీ ఈ బిడ్డని కూడా త్యాగం చెయ్యాలా? అయ్యో దేవుడా, మమ్మల్ని నువ్వే కాపాడాలి. ఫోన్ సిగ్నల్స్ ట్రాప్ చేశారా శేఖర్? రూట్ మార్చిందని చెప్తున్నారు సార్. ఆ తర్వాత ఫోన్ చేస్తే కనెక్ట్ అవ్వట్లేదు. ఛ! హలో, చెప్పండి. ఫోన్ వచ్చింది. హలో డాక్టర్, నీలాంబర్కి హెల్ప్ చేయాలనుకుంటున్నారా? రాంగ్ నెంబర్. డాక్టర్, ఫోన్ పెట్టే ముందు ఒక్కసారి మేము చెప్పేది వినండి. మీరు చేసేది ఆపరేషన్ కాదు, మోసం. ఒక దుర్మార్గులకి సాయం చేస్తున్నారు. మర్యాదగా చంద్రముఖి నీలాంబరి ఎక్కడ దాసిందో చెప్పకపోతే ఏం చేస్తారు? ఫోన్ నెంబర్ కనుక్కుని కాల్ రికార్డ్ చేశాం. మీ ఫ్యామిలీ కటకటాల పాలు కాకూడదంటే మీరు నిజం చెప్పాలి. సరే చెప్తాను సార్, చెప్తాను. పోలీసులకు మాత్రం చెప్పకండి. సరే చెప్పండి. మహి, స్పీకర్ ఆన్ చెయ్యి. థ్యాంక్ యూ డాక్టర్. వెళ్దాం, పదండి. పదండి.
పేషెంట్స్ ని టెస్ట్ చేస్తున్నావు? నేనేమైనా నీ ప్రాణాలు ఇమ్మన్నానా? 15 నిమిషాలు హాస్పిటల్లో ఉంటే చాలని చెప్పాను కదా. చెల్లెల కోసం గుండెనైనా తీసిస్తానని గొప్పలు చెప్పింది దానివి. ఒంట్లో ఎముకల్లో ఉండే గుజ్జును కూడా తీసుకొనివ్వవా? చెప్పవే, చెప్పు. మేడం, లోపల నుంచి మాటలు రావట్లేదంటే పెట్రోల్ వాసనకి స్పృహ తప్పి పడిపోయిందంటారా? రేయ్, అది మా అక్కరా. అంత తేలిగ్గా చేతులెత్తేయదు. వెళ్ళి గుణపని తీసుకురా, తలుపు బద్దలు కొట్టేద్దాం. అలాగే మేడం. ఏయ్, తేయ్. మేడం, ఏమైంది మేడం? బూట్ల శబ్దం వినిపిస్తోంది. అడుగులు పడుతున్నాయి. ఒక్క నిమిషం. ఏయ్, పట్టుకో. చంద్రముఖి, 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 నీలాంబరే, నీలాంబరే, చంద్రముఖి. ఓ షిట్. చంద్రముఖి, చంద్రముఖి. వచ్చేస్తున్నారు వీళ్ళు. అక్క చంద్రముఖి, నిన్ను కాపాడుకోవాలని, నన్ను పట్టుకోవాలని మహి వాళ్ళు వచ్చారు. నువ్వు సంబరపడిపోయి అరిచావే అనుకో, ఈ గుణపాన్ని తలుపు మీద కాదు, నీ కడుపు మీద దించుతాను. ఇప్పుడు చప్పుడు చేయకుండా నోరు మూసుకుని పడుండు. అతిగా ఆలోచించి తప్పించుకోవాలని గనక చూస్తే ఇక్కడ నిప్పు పెడతా. పదండి. రే, మేడం, మీరు వెళ్ళి ఆ బాల్కనీలో ఉండండి. దాన్ని కాపాడాలని ప్రయత్నిస్తే మీరు పారిపోండి. మేడం, మీతో పాటు నేను కూడా పారిపోతున్నానని మీరు డైవర్ట్ చేసేయండి. అలాగే మేడం. సరే, అలాగే. వాళ్ళు వచ్చేస్తున్నారు. ముందు మీరు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళండి. అలాగే మేడం. వెళ్ళండి. చంద్రముఖి, 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 చంద్రముఖి. సిన్బాబ్ గారు, ఒకవేళ ఆ గదిలో ఉందేమో చూడండి. శేఖరన్న, మీరు అట్టెళ్ళి చూడండి. అలాగే. చంద్రముఖి, చంద్రముఖి. ఒసే నీలాంబరి, ఎక్కడ చచ్చావే? దమ్ముంటే నా కంట కనపడవే. నిన్ను పాతాళంలోకి తొక్కిపోతే అప్పుడు అడుగు. చీపురాంటి, నువ్వు సింగిల్ గా దొరక్కపోవు, నరికేస్తా. అప్పుడు నీ జుట్టు కత్తిరించకపోతే నా పేరే మార్చుకుంటాను. చంద్రముఖి, ఒసే నీలాంబరి. మహి, ఎవరైనా కనపడ్డారా? లేదష్, ఎక్కడికో పారిపోయినట్టుంది.